నిశ్శబ్దమైన కైలాస పర్వతంలో బాలగణపతి ఒంటరిగా ఆడుకుంటున్నాడు. అప్పుడే ఆకాశంలో ప్రకాశిస్తున్న చంద్రుడు అతని దృష్టిని ఆకర్షించాడు. చంద్రుని చూసి బాలగణపతి అమాయకంగా నవ్వాడు. ఆ చిన్న నవ్వుకు ప్రతిగా చంద్రుడు మరింత వెలిగాడు. చంద్రుడు కూడా సరదాగా నవ్వటం ప్రారంభించాడు. చంద్రుడి స్పందన చూసి గణపతి ఆనందంతో నవ్వాడు. ఆ నవ్వుతో నక్షత్రాలు కూడా మెరవసాగాయి. చంద్రుడితో ఆటలాడాలని బాలగణపతి భావించాడు. చంద్రకాంతి ప్రేమగా గణపతిని తాకింది. ఆ క్రాంతిలో బాలగణపతి ఆనంద నృత్యం చేశాడు. ఈ దివ్యలీలను దేవతలు ఆశ్చర్యంగా చూశారు. శివుడు ప్రేమతో తన కుమారుడిని గమనించాడు. పార్వతీదేవి ఆనందంతో చిరునవ్వు నవ్వింది. ఆ రాత్రి కైలాసం దివ్యక్రాంతితో నిండిపోయింది. బాలగణపతి చప్పట్లు కొడుతూ సంతోషించాడు. ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. చంద్రుడికి గణపతి ఆశీర్వాదం ఇచ్చాడు. చంద్రుడు ప్రశాంతంగా ప్రకాశించాడు. ఆ చిన్న ఆట దివ్యలీలగా మారింది. బాలగణపతి ఆనందం ప్రసాదించాడు, మంగళాన్ని అందించింది. ఓం గం గణపతియే నమః. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.